of the total number of members of the house. సరే దీనికి కాంట్రడిక్టరీగా ఆవిడ ఆర్టికల్ నెంబర్ 208 గురించి మాట్లాడుతున్నారు. సో లెటర్ ఎక్స్ప్లెయిన్, ఇది అసెంబ్లీ రూలు. ఆర్టికల్ 208 ఏం చెప్తాను చెప్పండి. సార్, అకార్డింగ్ టు ది ఆర్టికల్ 208 అసెంబ్లీ బిజినెస్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు తీసుకుంటే గనక రెండు తీసుకోవాలి. రాజ్యాంగ పరమైనటువంటి ఆర్టికల్ ఒకటి తీసుకోవాలి, అలాగే అసెంబ్లీ బిజినెస్ కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా తీసుకొని మీరు చూస్తే ఎక్కడా కూడా 10% మీరు చెప్పినటువంటి క్లాజ్ 10% సీట్లు ఉండాలి అనేటువంటి క్లాజ్ ఎక్కడా లేదండి. ఏదైతే ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఎందుకంటే ఎన్డీఏ, టీడీపీ, జనసేన కూటమిగా వీళ్ళు ఏర్పడ్డారు కాబట్టి, ఈ మూడు పార్టీలు అధికారంలో ఉన్నారు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ది పార్టీ, వైసీపీ పార్టీ ఏదైతే డెఫినెట్లీ ఆటోమేటికల్లీ కన్సిడర్ యాజ్ అపోజిషన్ పార్టీ అనేది ఉంది అక్కడ. కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి సెలెక్ట్ చేయాలి సార్. గుడికి వచ్చిన అందరి భక్తుడు, గుడికి రాని నాస్తికులు అని చెప్పాలి. ఏం మాట్లాడతారండి అనవసరంగా? షీఈస్ వేస్టింగ్ డిబేట్ టైం. సార్, మీకు నాలెడ్జ్ లేకపోతే మేమేం చేస్తాం చెప్పండి. అమ్మా, మీకు నేర్పేయగలుగుతాము, మీరు అలా వింతగా ప్రసంగించకండి. మీరు అర్థమైందా? ఒకటి రావు గారు, మీరు ఇక్కడ సుజాత గారు, మీరు అనవసరంగా అపాస్పాలు కాకండి. మీరు వాస్తవాలు మాట్లాడండి. లేనిపోని విషయాలు తీసుకొచ్చి డిబేట్లో పిచ్చిపోతారు. అనవసరంగా వాస్తవాలు మాట్లాడండి. మీరు ఏది లేనిపోయిందని అబద్ధాలు మాట్లాడతారు ఎప్పుడు డిబేట్కి వచ్చినా కానీ. అరే అధికారంలోకి ఏమో నిజం మాట్లాడు. మీరు ఆ పని మీద ఉండండి. మీరు కూర్చడమే పనిగా పెట్టుకున్నారు. మీరు పార్టీ ఆఫీసులు కూర్చడమే పని. అదే మీరు ప్రజాధనాన్ని, ప్రజల ప్రాపర్టీని, ప్రభుత్వ భూములు మీరు దోసుకోవడం పనిగా పెట్టుకుని 5 సంవత్సరాలు ఏం మాట్లాడతారు? ఎక్కడికి వెళ్తాం మనం? మీకు ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ మొదలు పెట్టాలా, ఎక్కడ అంతం చేయాలా మా అర్థం ఉందా? ఎవరిని అధికారపతిగా పంపించారు? అరే అనేక డిబేట్లు చెప్తున్నా, వాస్తవాలు మాట్లాడామా, అబద్ధాలు మాట్లాడకని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మరి ఏ న్యూస్ పేపర్లు వచ్చిందా చెప్పండి. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? ప్రతిపక్ష హోదా ఎన్ని సీట్లకు వస్తే తెలుసా? అసలు మీకు తెలియదు, మీ నాయకునికి తెలియదు. పిచ్చి పిచ్చిగా చేసుకుంటా ప్రజాస్వామ్యాన్ని అపాస్పాటు తెలుసు. మళ్ళీసారి చెప్తున్నా నేను, మీకు నాలెడ్జ్ నేర్పగలుగుతాం మేము. మీలాంటి నాలెడ్జ్ నేర్పగలుగుతాం మేము. అర్థమైందా? అబద్ధాలు మాట్లాడద్దు, వాస్తవాలు మాట్లాడమని చెప్తున్నా. మీకు ప్రతి డిబేట్ లో చెప్తున్నా, మీకు అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాను. రావు గారు ఆగండి. రైట్, వాస్తవాలు మాట్లాడమని చెప్పండి. ఆగండి. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఏదో తీసుకొచ్చి సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. జనసేన సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సుజాత గారు, సో మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అవగానే ఒక నిమిషం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రజా దర్బార్లు పెడుతున్నారు, తీసుకుంటున్నారు. ఒకవైపు ఆయన పనిలో ఉండగానే మడ్ స్లైడింగ్ ఒకటి జరుగుతుంది ఆయన మీద. ఏమని? గోదావరి జిల్లాలో డయేరియా, లేకపోతే ఫలానా చోట ఇసుక దోపిడీ. కొంచెం వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలో మీకు అంతర్గత నిర్మాణం లేదనే విషయాన్ని పదే పదే ఎత్తి చూపే కార్యక్రమం మీ భాగస్వామ్య పక్షాల నుంచే వస్తుంది. అంటే యూ నీడ్ టు బి వెరీ విజిలెంట్ అండ్ కేర్ఫుల్. అదర్వైజ్ ఏంటంటే మీరు పార్టీగా మిమ్మల్ని బీలిటిల్ చేసే కార్యక్రమం అయితే నడుస్తుంది. వైసీపీకి ఆ శక్తి ఎలాగూ లేదు. వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ ఆ శక్తి లేదు. సో అదేదో ఈ మడ్ స్లైడింగ్ జరుగుతున్న దాని మీద మీరు దృష్టి పెట్టలేదనుకోండి, గ్రాడ్యువల్గా మీ పునాదుల మీద బలంగా దెబ్బ పడే ప్రమాదం కనిపిస్తుంది. సో మీరు చూడండి, సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి చాలా పెద్దగా హైలైట్ అవుతున్నాయి. గోదావరి జిల్లాలో డయేరియా మీద ఉప ముఖ్యమంత్రి గారికి పట్టదా? ఆయన వారం 10 రోజులు అయింది ఆయన ఉద్యోగం మొదలెట్టి. ఆయన ప్రజా దర్బారు పెట్టి ఏదో చేసుకుంటున్నారు. మీరు సెక్షన్ ఆఫ్ మీడియాలోని ఇవన్నీ హైలైట్ అవుతూ వస్తున్నాయి. సో మీకు 2014-19 మధ్య ఎదురైన అనుభవాలు ఉన్నాయి చూసారా, అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. రూపం మార్చుకుంటుంది ఎప్పుడు కూడా అండి. తుఫాన్లు రూపం మార్చుకుంటాయి, పేర్లు మారుతుంటాయి. మీరు అప్రమత్తంగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే, సందర్భం అయితే ఏర్పడింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఏమంటారు? నమస్తే సార్, వాసుదేవన్ గారు. ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులకు, 99 వీక్షకులకు అందరికీ శుభోదయం అండి. జనసేన పార్టీ పోరాటాలు అనేవి కొత్తవి కాదు సార్. మొదటి నుంచి పోరాటాలతోటే ఒంటరిగానే పోరాటం మాకు అలవాటు అయింది. అధికారం ఉంటే కానీ
అధికారం ఉంటేనే కానీ సుజాత గారు, అనే